భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్లో కలకలం రేగింది. సీఐ వేధింపులు తాళలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. మిగతా కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐ కూడా ఆందోళనకు మద్దతు తెలిపారు. సీఐ మాత్రం ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా అని కొట్టిపారేగా, సిబ్బంది తన పేరు రాస్తే తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. సిబ్బంది వేధింపులపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఎక్సైజ్ విభాగం ప్రకటించింది. దీంతో జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పూర్తి బాధ్యతలు కూడా నాయే. ఇట్లాంటి పరిస్థితి మాకు వచ్చింది సార్ ఈ రోజున. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. అంటే మాకు గుర్తు చేస్తున్నట్టు మీరు అన్నగారు పడతారు దూరంగా ఉంటాను. ఇవన్నీ మాట్లాడారు. సరేలే అనుకున్నా, మరి నన్ను కాకుండా మాట్లాడతాను. నేను పని చేయనా అంటే లేదమ్మా, నువ్వు అలా ఉండవు, నీ బిహేవియర్ అలా ఉండదు, నువ్వు అలా ఉండవు, నువ్వు పని చేసే మనిషివి. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు రాసావు, ఇది కరెక్ట్ చేసుకో, సరి మిస్టేక్ అయింది సరి చేసుకుంటే నేను కంపల్సరీ సరి చేసుకునేదాన్ని. నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకున్నాను. అసలు అది ఏమి లేదు సార్, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. పర్సనల్ గా అయినా ఇష్యూ ఏంటిది, అసలు ఎందుకు జరుగుతుంది ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీకు కొద్దిగా ఇంట్రడక్షన్